డాక్టర్ గారు, నా అంగం చిన్నది. కొందరు అమ్మాయిలు సెక్స్కి ఆఫర్ చేసినా అంగాన్ని చూసి నన్ను అసహించుకుంటారనే భయంతో వాళ్ళతో సెక్స్లో పాల్గొనలేదు. నేను రోజు హస్తప్రయోగం చేస్తూనే ఉన్నాను. నా అంగ పరిమాణం ఏం చేస్తే పెరుగుతుంది? చాలామంది మగవాళ్ళలోనండి వాళ్ళ అంగం చిన్నది అనేటి అనుమానం, భయం ఉంటుంది. ఏమిటో పెద్దదిగా ఉండాలని వాళ్ళ వాళ్ళ ఉద్దేశం అంటే పెద్దగా, అందులో అంగం స్తంభించే పెద్దది అవుతుంది కదా, ఎరక్షన్ వచ్చే పెద్ద అవుతుంది. ఆరంగానే మామూలు టైంలో కూడా అందులో ఉండాలనుకుంటారండి. మామూలు టైంలో కూడా అంగం పెద్దదిగానే కనబడాలి, పట్టుకుని చేతి ఉండాలి, ఇలా ఉండాలి, కంటిగా ఉండాలి. అది చాలా పొరపాటు అభిప్రాయం. వాడు గుర్తుంచుకోండి, మామూలు సమయంలో పురుషాంగం కేవలం మూత్ర విసర్జనకి ఉపయోగపడే గొట్టం మాత్రమే. గొట్టమే మామూలు సమయంలో కేవలం అది. సెక్స్లో పాల్గొనడం మాత్రం అది సెక్షువల్ ఆర్గన్. అంచేత పురుషాంగాన్ని రెండు ఫేజెస్ కింద చూసుకోవాలి, రెండు దశలు. ఒకటి మూత్ర విసర్జనకు ఉపయోగపడేటి ఆర్గను, అవయవం మూత్ర. మామూలు టైంలో సెక్స్ చేయడానికి కాదు కదా, మూత్ర విసర్జన కదా, అంత మూత్ర అది చిన్నదిగానే ఉంటుంది, అంతే చాలు. మూత్రం బయటకు రావడానికి ఇంత పొడుగు గొట్టం కావాలా? అవసరం లేదు, ఇంత ఉంటే చాలు గొట్టం, అంతే. కానీ సెక్స్ పరుడు మామూలుగా మగవాళ్ళ అంగం ఎంత ఉంటుంది? 2 అంగుళాల నుంచి 4 అంగుళాలు ఉంటుంది. 2 అంగుళాలు అంటే 5 సెంటీమీటర్స్. 5 సెంటీమీటర్స్ అంటే 5 సెంటీమీటర్ అంటే ఎంత ఉంటాయండి? ఎంత? మామూలుగా ఇంతే ఉంటుంది. ఎంత? 2 అంగుళాల నుంచి 4 అంగుళాలు. ఆ 2 అంగుళాలు ఉన్నప్పుడు కూడా అంగం గట్టిపడ్డప్పుడు 2 అంగుళాలు 4.5 కానీ 5 అంగుళాలు అవుతుంది. మరి 4 అంగుళాలు 10 అంగుళాలు కాదు, అది కూడా దాదాపు అంతే, 5-6 అంగుళాలు అవుతుంది స్తంభించినప్పుడు, అంతకని ఎక్కువ అవుతుందండి. మామూలుగా ఎంతైనా సరే అందరికీ, మగవాళ్ళందరికీ అంగం స్తంభించినప్పుడు దాని సైజు 6 అంగుళాలు ఉంటుంది. కొంతమందికి 6.5, రేరుగా 7 అంగుళాలు ఉంటుందండి స్తంభించినారు, అంతే గట్టిపడ్డాక. వీళ్ళు అనుకుంటారు మామూలు ఎప్పుడే 7 అంగుళాలు 10 అంగుళాలు ఉండాలనుకుంటారు మామూలు వాళ్ళు. ఇతనికి నా అంగం చిన్నది అని ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఆత్మన్యూనతాభావం పెంచుతాడు. అక్కడే అక్కడ మామూలుగానే ఉంటుంది, ఆత్మన్యూనతాభావం బట్టి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ బట్టి. అందుకే కొంత అమ్మాయిలు ఆఫర్ చేసినా అలా, ఎందుకంటే అమ్మాయిలు చూసి ఏంటి ఎంత చిన్నదిగా ఉంది అంటారని అనుకుంటారు వీళ్ళు, కానీ లేడీస్కి పట్టదు. ఎవరన్నా అంటే కొద్దిగా అంటే అన్నది, వాళ్ళు కూడా లేడీస్ కూడా ఇలాంటి పెద్దది ఉండాలని అనుకొని మామూలుగా చూసి ఇంతే ఉంది ఏంటి ఇదేడు మనకు వస్తాడు రా అంటే అనుకోవచ్చు. వాళ్ళకి ఏం తెలుసు, అలా ఏదో పెద్దదిగా ఉండాలనుకుంటారు, వాళ్ళు కూడా కొంతమంది తెలియక అనుకుంటారు. కానీ ఎంతని కానీ కాన్సెప్ట్ పెర్ఫార్మెన్స్, అంగం సెక్స్లో పాల్గొడు గట్టిగా తయారవ్వాలండి. గట్టిగా తయారైతే చాలు. మామూలుగా స్త్రీ యోని ఎంత లోతుంటున్నారు? కేవలం 2.5 అంగుళాల నుంచి 3.5 అంగుళాలు ఉంటుంది మామూలు సమయంలో, అంతే. 2.5. కానీ పురుషాంగం పరిమాణం బట్టి అది 5 అంగుళాలు, 6 అంగుళాలు, మ్యాక్సిమం 7 అంగుళాలు అవుతుందండి. పురుషాంగం పరిమాణం బట్టి ఆ కండరాలు స్ట్రెచ్ అంటే ఏంటి, స్ట్రెచ్ ఫైబర్స్ సాగేవి. కానీ యోని లోపల సెక్స్ పరమైన నరాలు కేవలం 1.5 అంగుళాల 2 అంగుళాల వరకే ఉంటాయి, అంతగా దాటి ఉండవు. ఇక వీడి పురుషాంగం ఎంత పొడుగున్నా ఆడవాళ్ళకి ఏం తృప్తి ఉండదు. ఆడవాళ్ళకి తృప్తి అంత సెక్స్ ఎక్కడుందా? క్లైటోరిస్ స్టిమ్యులేట్ చేయడం వల్ల అక్కడ యోని రంధ్రం దగ్గర, యోని బయట యోని పెదవుల దగ్గర, యోని లోపల 1 అంగుళం లోపల పై భాగంలో జీ స్పాట్ అని ఉంటుంది, అంతవరకే కామనాళ్ళు, తర్వాత ఏమీ ఉండవు.
వీడికి 4 అంగుళాలే అంగం సంబంధించిన 4 అంగుళాలే ఉన్నా స్త్రీకి ఎంత తృప్తి కలుగుతుందో 6 అంగుళాలు 7 అంగుళాలన్నా స్త్రీకి అంతే తృప్తి కలుగుతుంది. కావాల్సింది ఏంటి, ఆమెకి 3 వచ్చి ఆ 3లో అనుభూతి తగ్గ పొంది ఆస్వాదించేంత వరకు అంగం గట్టిపడడం ఉండాలి. అంతే, అంగం స్ట్రాంగ్గా నిలబడాలి. అంచేత మామూలు టైంలో ఎంత పొడుగుందో ముఖ్యం కాదు, అంగం స్ట్రాంగ్గా ఉండి త్వరగా వీర్యం పడిపోకుండా నిలబెట్టుకుని సెక్స్ చేయగలుగుతున్నాడా లేదా, ఇంతే కదండి. స్త్రీ కూడా అంతే కదా. కానీ మొట్టమొదటి కొంతమంది నువ్వు చెప్పా కదా, కొంతమంది ఊరికి లేనిపోయిన అనుమానాలు అప్పులు పెట్టుకొచ్చాము. కానీ ఏ స్త్రీ కూడా అంగ పరిమాణం చూసి ఆరంగా లేదనుకోదు. స్త్రీ కోరేది అంగం పటిష్టంగా గట్టిపడాలి, హాయిగా ఉండాలి. అది చేసేది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.